అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీరియల్ కిల్లర్ ప్రశాంత్ ఏదైతే హత్య చేశాడో నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండల కేంద్రానికి సంబంధించిన ప్రసాద్ కుటుంబ సభ్యుల్ని అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సోన్ వద్ద, అదేవిధంగా కామారెడ్డి, అదేవిధంగా మాక్లూరు తదితర ప్రాంతాల్లో కుటుంబ సభ్యుల్ని పూర్తిగా హత్య చేసిన ఘటనలో ప్రశాంత్కు శిక్ష పడింది. ఈ శిక్ష ఏ కేసులో శిక్ష పడింది అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారు, వారిని అడుగుదాం. రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ప్రశాంత్ సీరియల్ కిల్లర్ అతను ప్రసాద్ కుటుంబాన్ని హత్య చేశారు, ఆ కుటుంబానికి సంబంధించి న్యాయం ఎలా జరిగింది, ఆ ప్రశాంత్కి ఎలాంటి శిక్ష పడింది, ఏ కేసులో శిక్ష పడింది? ప్రశాంత్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 6 కేసుల్లో 6గురిని ఫ్యామిలీ మెంబర్స్ని చంపడం జరిగింది. అందులో వాళ్ళిద్దరి పిల్లలు, ప్రసాద్ పిల్లలని ఇద్దరిని చైత్రక్ ఇలా చంపిన కేసులో ఇప్పుడు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది జిల్లా జడ్జి గారు. దాంట్లో వాళ్లకు లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఇద్దరికి 2 కేసులలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ప్రశాంత్ తల్లికి శిక్ష పడ్డది. దాంట్లో వీళ్ళని చంపిన కేసులో వాళ్ళిద్దరికీ శిక్ష. దాంతోపాటు ఏదైతే విట్నెస్లను సాక్షులను సాక్ష్యం తారుమారు చేసిన కేసులో కూడా 7 years 1 month 1,000 ఫైన్ వేసినారు. అంతేకాకుండా వాళ్ళ ప్రాపర్టీని కాజేయాలన్న ఉద్దేశంతో ప్రాపర్టీని ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న దాంట్లో కూడా 7 years, మళ్ళీ దాంట్లో కూడా 1,000 రూపీస్ ఫైన్ వేయడం జరిగింది. జిల్లా జడ్జి శ్రీమతి కుంచాల సునీత గారు 28 విట్నెస్లను మేము ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళ ఎవిడెన్స్ని కన్సిడర్ చేసి వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ మీదకెళ్ళి శిక్ష ఖరారు చేయడం జరిగింది. సార్ చెప్పండి, అతను మొత్తం 6గురిని సీరియల్గా కుటుంబ సభ్యులు మొత్తం మట్టుబట్టిండు. అయితే అందులో ఒక 2 పాపలను చైత్రలకు సంబంధించిన పాపకు సంబంధించిన కేసు కొలిక్కి వచ్చింది. అయితే మిగతా కేసులకు సంబంధించి అది ఎప్పటి వరకు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? మిగతా 2 కేసులు నిజామాబాద్లో ఉన్నాయి. నిజామాబాద్లో అవి సోమవారం నుంచి ట్రయల్ స్టార్ట్ అవుతున్నాయి. అవి అతి త్వరలోనే రావచ్చు జడ్జిమెంట్. దాని గురించి ఇంక ట్రయల్ నడుస్తుంది కాబట్టి ఏం చెప్పలేం. ఇంకొక కేసు వచ్చేసి కామారెడ్డిలో, ఒకటి వచ్చి మెదక్ జిల్లాలో ఉంది. అవి అక్కడ నడుస్తాయి, దాని గురించి మనకు తెలియదు. కానీ ఇక్కడ మటుకు ఇంకా 2 కేసులు ఇప్పుడు సోమవారం నుంచి ట్రయల్ నడుస్తున్నాయి. సరే, ఇప్పుడైతే 7 ఏళ్ల కఠిన యావజ్జీవ శిక్ష పడింది కదా, యావజ్జీవ శిక్షకు సంబంధించి అయితే ఇంకా మిగతా 2 కేసులు మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా దానికి ఎలాంటి శిక్ష పడినాయి? ఈ శిక్షల్లోనే అమలు అవుతుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది సార్ ఈ జైలుకి సంబంధించి శిక్షలకు సంబంధించి? దాంట్లో వాళ్ళకు వచ్చిన శిక్ష అక్కడ ఉన్నప్పుడు అయిన జడ్జిమెంటు ఉన్న జడ్జి గారు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ముఖ్యంగా చెప్పండి, సీరియల్ కిల్లర్ ప్రశాంత్ అయితే ఒక ఆస్తి కాజేయాలని ఒకటి, ఏదైతే సాక్షులను తారుమారు చేయాలని ఒకటి, ఈ కేసులో అయితే నిన్న శిక్ష ఖరారు చేసింది నిజామాబాద్ జిల్లా జడ్జి కుంచాల సునీత గారు. అయితే ఆ కేసుకు సంబంధించి అంశాన్ని చూసుకుని ఆ 2 పిల్లల్ని సోన్ దగ్గర చంపిన నేపథ్యంలో అసలు దీన్ని ఎలా పోలీసులు ఛేదించి చివరికి ఈ మొత్తం కూపి లాగుతూ ఇదంతా బయటకు వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ సంవత్సరం పైన 2 నెలలు కావస్తుంది ఈ ఘటన జరిగి. ఈ సంవత్సరం 2 నెలల్లో కేసును ఇంత త్వరగా ఛేదించారంటే మీకు కానీ జిల్లా జడ్జికి కానీ మేము శుభాకాంక్షలు. ఎందుకంటే కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకు అంటే ఇంత త్వరగానే ఈ కేసును సాధించి చివరికి జడ్జిమెంట్ ఇచ్చినందుకు. కానీ మీరు ఈ కేసుల్లో ప్రధానంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారు. ఇంత త్వరగా దీన్ని అంత ఛేదించడానికి ఎంత ప్రయత్నం చేసి ఉండొచ్చు? దీంట్లో ఎవిడెన్స్ పోలీస్ వాళ్ళ సహకారంతో తొందరగా ఎవిడెన్స్ విట్నెస్లను తేవడం జరిగింది. దానికి జిల్లా జడ్జి గారు కూడా డే టు డే కేసులు పెడుతూ దాంట్లో తొందరగా విట్నెస్లను ముగించినందున తొందరగా దానికి న్యాయం జరిగింది. నిన్న మాక్లూరులో వాళ్ళ అమ్మ కూడా మాట్లాడింది నాతోని. చాలా సంతోషపడ్డదామె. ఎందుకంటే నా మొత్తం ఫ్యామిలీని నాశనం చేసినట్టు తగిన శిక్ష పడ్డదయ్యా, ఇంకా ఉరి శిక్ష పడితే మంచిగా ఉండు అని. కానీ కాకపోతే చట్టం తన పరిధిలో తను పనిచేసుకుంటూ ఆ శిక్ష ఖరారు చేసింది. న్యాయం బతికే ఉంది. నాకు ఏదైతే నా కుటుంబ సభ్యులను మొత్తం మట్టుపెట్టిన ప్రశాంత్కు శిక్ష పడింది, మాకు చాలా సంతోషం ఉందని చెప్పి వారి తల్లి కూడా మాతో మాట్లాడిందని చెప్పి నిజామాబాద్కి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ కేసు ఒక సంవత్సరం 2 నెలలనే ఛేదించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ కేసులో పోలీసులు పూర్తి స్థాయిలో మాకు సహకరించారు. ప్రతి దానికి ఈ సాక్షులను కానీ ఇంకా మిగతా ఇతర అంశాలను కూడా ఎప్పటికప్పుడు నిజామాబాద్ జిల్లా జడ్జి
ఇంచాల సునీత గారు దీనికి అంతకు సంబంధించి ఎప్పటికప్పుడు రోజు ట్రయల్స్ చేస్తూ ఈ కేసును త్వరితగతిన ఛేదించామని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర రెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.